వైఫై న్యూస్కి స్వాగతం. జగిత్యాల పట్టణం అర్బన్ మండలానికి చెందిన 126 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 45,27,000, 98 మంది ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా మంజూరైన 98,11,000 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్. అనంతరము ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహకారంతో జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని, పట్టణంలో నాణ్యతతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, లేఅవుట్ ప్రకారము ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని, చెరువులు బాగుంటేనే మనం బాగుంటామని, చెరువులు కలుషితం కాకుండా చూడాలని, జగిత్యాల పట్టణ మోత చెరువు అభివృద్ధికి 3,50,00,000, కల్లపల్లి చెరువుకు 3 కోట్ల పైగా నిధులు మంజూరు చేయడం జరిగిందని, జగిత్యాల తిప్పనపేటకు 10 కోట్లతో బ్లాక్ స్పాట్ రోడ్డు మంజూరయ్యాయని, శంకులపల్లి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో 15 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు 2,70,00,000 దానికి మంజూరయ్యాయని, ఆయా వార్డులలో నీటి కొరత తీరనుందని, 18,000 ఇండ్లకు ఉచిత కరెంటు ఇస్తున్నామని, సన్న బియ్యంతో ఆహార భద్రత రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా 4,500 నిర్మాణం చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ చేస్తామన్నారు. జగిత్యాల పట్టణ అభివృద్ధికి 50 కోట్ల నిధులు మంజూరు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మౌలిక సదుపాయాల కల్పన చేపడతామని, జగిత్యాల ప్రజలకు నిరంతరం అండగా ఉంటానని, వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో నాకు మద్దతుగా ఉండాలని అన్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో వైఫై న్యూస్. ప్రాంత అభివృద్ధి కొరకు సంజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారికి గుర్తు చేస్తూ పార్టీ సపోర్ట్ తీసుకుంటూ ఈరోజు నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్తున్నారు. ఇలా ఒక ఏటీసీ అని అడ్వాన్స్ టెక్నాలజీ సంస్థ ఒకటి ఇప్పుడు మన నూకపల్లి దగ్గర త్వరలోనే ప్రారంభం అవుతుంది. గతంలో ఐటీఐ ఉండే, ఐటీఐలో చదువుకోవడానికి ఏ ఉద్యోగం రాకపోయేది, అందులో ఏముంటుండే అవి బట్టలకి పని అన్ని పాత నాగర్లు అవి ఉండే. ఇప్పుడు దీనిలో అడ్వాన్స్ అంటే కొత్త కొత్త ఏసీలు కానీ ఇండోవా కానీ కొత్త ఎట్లయితే కొత్త కొత్త మెషినరీ ఉంటుందో ఆ మెషినరీలకు రిపేర్ చేసే అవకాశం ట్రైనింగ్ ఇచ్చి టాటా కంపెనీ వాళ్ళు వాళ్ళే ఉద్యోగాలు కల్పిస్తారు. మరి అన్న ట్రైనింగ్ అయిన వాళ్ళ సర్టిఫికేట్ తీసుకుంటే విదేశాలలో కూడా ఉద్యోగాలు ఈజీగా దొరుకుతాయి. కాబట్టి ఇలా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలని రకరకాల స్కీములు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు విదేశాలకు పోయి ఎన్నో కంపెనీలను ఒప్పించి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా పనిచేసే నాయకులను గుర్తించాలి. సంజయ్ కుమార్ గారిని అలాగే రేవంత్ రెడ్డి గారిని మద్దతు చేస్తూ రేపు త్వరలోనే జరగబోయే స్థానిక సంస్థల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి మళ్ళీ మున్సిపల్ జెండా ఎగరేసి రేపు మళ్ళీ అభివృద్ధి పదంలో ముఖ్యమంత్రి గారి సాయంతో ఈ పట్టణాన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్ళడానికి మీరంతా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 75 రూపాయల పెన్షన్ ఉండే, అది వాళ్ళ 5-10 మందికి ఉండే. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు 200 రూపాయల పెన్షన్ వాడుకు మీటింగ్లు పెట్టి ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి పెన్షన్ ఇచ్చిన కార్యక్రమం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారంటే అది కొనసాగుతూనే ఉంది. ఏ ప్రభుత్వమైనా స్కీములు పెడితే ఆ స్కీములు కొనసాగిస్తూ మరి కొత్త స్కీములు కూడా అమలు చేసి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం. మరి ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఆ స్కీమాన్ని అమలు చేసుకుంటూ కొత్తగా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా అయిన విధంగా మహిళలకు ఉచిత బస్సు కానీ, ఇవాళ 200 యూనిట్ల కరెంటు కానీ, అలాగే 500 సిలిండర్ కానీ, సన్న బియ్యం, ఈ కార్యక్రమాలన్నీ కొత్త కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ముఖ్యమంత్రి గారు నెట్టుకొస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అంతేకాకుండా గతంలో ప్రతి పార్టీ కూడా ఎన్నో వాగ్దానాలు చేస్తారు. చేసినంత మాత్రాన అన్ని వాగ్దానాలు అమలు చేయాలంటే ఎన్ని వీలైతే అందులో ఏది మొదలైతే అది మొదలు చేస్తారు, తరలిస్తారు. ఇప్పుడు ఆ ప్రతిపక్ష పార్టీలు ఇది ఒక రాద్ధాంతం చేస్తున్నారు. మరి గతంలో ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు ఇవ్వలేదు, ఎస్సీలు ముఖ్యమంత్రి అన్నారు, ఎక్కడ 3 ఎకరాలు అన్నారు. ఎవరికి కూడా ఎన్నో ఉన్నాయి. అట్లా జరుగుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉన్నది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పినట్టు కూడా చేయలేదు. చేసి ఈ ప్రభుత్వం ఒకవేళ నష్టం మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తారు, లేకపోతే లేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలలో ఇప్పుడే దాన్ని రాద్ధాంతం చేసి రోడ్ల మీదకి వస్తే చట్టపరంగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలో కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు 100 మందికి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు మనం ఈరోజు సార్ గారి చేతుల మీద మనం తీసుకుంటున్నాం. అలాగే దాదాపు ఒక 100 మంది కళ్యాణ చెక్కులు కూడా సార్ గారి చేతుల మీద మనం తీసుకుంటున్నాం. అంటే ఇది మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే మన నియోజకవర్గంలోనే కొందరు నాయకుల ద్వారా నుంచి వెళ్ళిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు దాదాపు సంవత్సరంన్నర గడుస్తున్నా మనకి ఇంకా అందలేదు. కానీ మన
సార్ దగ్గర నుండి వెళ్ళిన చెక్కులు దాదాపు 3 నెలల్లోనే చెక్కుల ద్వారా వచ్చి లబ్ధిదారులకు అందజేస్తారు. అంటే సార్ దీని మీద ఎంత దాదాపు 3-4 ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల పైన వాళ్ళని పెట్టి ప్రతి ఒక్కటి వ్యక్తిగతంగా తీసుకెళ్ళి ప్రతి ఒక్క లబ్ధిదారునికి చేరే విధంగా ఎంతో కృషి చేస్తున్నారు. వారికి మనందరం ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే సార్ కానీ ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళారు అని చాలామంది అంటారు. కానీ ఈ వెళ్ళిన సంవత్సరం లోపలనే మన నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే మా మూతకే దాదాపు 1,10,00,000 నిధులు ఇచ్చారు ఈ 1 year లోపల. దానిలో దాదాపు 90 లక్షల వరకు మేమే వర్క్ కంప్లీట్ చేసి మిగతా కూడా చేస్తున్నాం. అంటే ఒక ఊరికి ఇంత పెద్ద ఎత్తున ఇచ్చారంటే మన నియోజకవర్గానికి ఎంత పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చారో మనం అర్థం చేసుకోవాలి. వారి స్వార్థం నుంచి కాదండి, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు ఎంత కృషి చేస్తున్నారో దీన్ని బట్టి నేను చిన్న ఉదాహరణ చెప్పిన. కాబట్టి సార్కి మనం ఎల్లవేళగా అండగా ఉండి మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి సాధారణ చేసుకొని మనం ఆదర్శంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. రెండవది, దయచేసి రోజు కూడా మేము వార్డులకు వచ్చినప్పుడు కొద్దిగా వెనుకకు జరిగి కట్టుకోవాలి, మనం తొవ్వ ఉంచాలి, మనం ఊరికి జాగ్రత్త పెట్టాలని చెప్తున్నాం. రెండవది, చెరువులు కబ్జా అవుతున్నాయి. ఇప్పుడు కూడా మా గంగాపుత్రులు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అయినా చెరువులు కబ్జా అవుతున్నాయి. ఒక్క గంగాపుత్రుల పని కాదు అది, మనందరం కూడా చెరువులను కాపాడుకోవాలి. చెరువులు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటాం. చెరువులు గలీజ్ అయినాయి అంటే అందరం గలీజ్ అవుతాం. ఇవాళ మనం మోతి చెరువుకు చెడిపోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 3,50,00,000 రూపాయలు ఇచ్చినాయి. 3,50,00,000. అట్లనే కల్లపల్లి చెరువు కూడా 3 కోట్ల పైన మంజూరు తెచ్చినాం. మంచిగా మోరి కడదామంటే మరి తిప్పనపేట గంగాధర్ గారు మాజీ సర్పంచ్ వేదిక మీకు రావాలి అంటే మరి అందరు వినాలి. ఆడ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మంచి పెద్ద చెర్లకు గలీజు పోకుండా చూడాలంటే ఆడ అడ్డం ఎవరు పడితే వాళ్ళు ప్లాట్లు కాంపౌండ్ పడుతున్నారు. ఇది పొద్దుగాలు లేస్తే నేను అందరితో కొట్లాడుకున్న గెలిచిందా, నేను పనిచేస్తుంది గెలిచాను. ఎక్కడికక్కడ మనోళ్ళు గట్టిగా రోడ్ ఉండాలి, మోర్ ఉండాలి, అక్కడే ప్లాట్లు పెట్టాలని చెప్పి మీరు గట్టిగా ఉండాలి. ఇది మనకు కాగితం మీద ఉంటుంది. ఈ అధికారులు ఎంత చెప్పినా ఓసారి పట్టించుకోరు. వాడు కట్టినా వచ్చి పులుగు కొడతామంటే లోళ్ళు అవుతుంది. కాబట్టి దయచేసి మీరు అందరు సహకరించాలి. చింతకుంట చెరువు ఎంత గెలిచింది చూడు, పూర్తి గబ్బులు వేసిపోయింది. 30,00,000 చెరువు తిప్పనపేట సర్పంచ్ని పిలిచిన మన ఊరు మోరంత పోయి 30,00,000 చెరువులు పోయి తిప్పనపేటలో నీళ్ళు తాగకూడదు, ఎనకడాల బాబులు ఇందకూడదు. ఇవాళ నీళ్లు తాగడం కాదు కదా, ఆ గంగమ్మ గుడి కాడిపోతే అలా చెప్పండి నీళ్ళు ముంచుకోకుండా అయిపోయింది. అంత గలీజ్ అయిపోయింది ఇలా 30,00,000 చెరువు. మరి దీనికి అంతటికి ఓకే ఎవరు కారణమని నేను అలా మంత్రుడే మా అంతరంగా ఊళ్ళో పక్కనే ఆ కాలంలో 100 ఇండ్లు కట్టినాం. ఆ దానికి ఇందిరానగర్ కాలనీ ఉంటుంది, ఇందిరా మీన్లోనే వెళ్తారు. ఇప్పుడు మళ్ళీ ఇందిరా మీన్లు మొదలైన గ్రామాలను కూడా చేస్తాం. ఈ పట్టణంలో కూడా మనం డబల్ బెడ్రూమ్ బాగా ఇచ్చినాం, ఇంకా ఇచ్చేది ఉంది, వాడకు 10 ఇండ్లు ఇచ్చేది ఉంటుంది. ఈ విషయాన్ని వేదిక ముందున్న మా మండల నాయకులు కావచ్చు, కౌన్సిలర్స్, యూత్ తెలుసుకోవాల్సింది ఏంటంటే పేదవాళ్లకు ఇల్లు కట్టుకోమని పట్టా ఇచ్చినాక ₹1,00,000 ఉండే చేతిలో లేనప్పుడు ఆ మహిళల పేరు మీద ఇస్తాం. కాబట్టి మహిళలు మీ మహిళా సంఘాల ద్వారా ఆ ₹1,00,000 అత్యంత తక్కువ అప్పుకు తీసుకొని బేస్మెంట్ దగ్గర కట్టగానే సోమవారం నాడు ₹1,00,000 వస్తాయి. మళ్ళీ గోడలు లేవటంగా 1,00,000 వస్తాయి, చెత్తబడని 1,00,000 వస్తాయి. అంటే ఒక 3 నెలలు మహిళా సంఘం నుంచి అత్యంత తక్కువకు మనం తీసుకుంటే మనం వాళ్ళకు చెత్త కూడా పడిపోతుంది. ఈ అడ్డంగా వాళ్ళ ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. ఈ రకంగా కూడా వెసులుబాటు ఉంది, దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా వేదికపై ఉన్న నాయకులకు, ఇక్కడ మీ ప్రాంత పేదవాళ్ళు ఎవరికి వస్తారో వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతూ, మరి నిరంతరం అభివృద్ధి చేద్దాం. జగిత్యాల పట్టణంలో మీరు అన్ని వాడగట్లకి ఉండరు, ఏ వాడ కూడా లైట్లు రాలని ఉండదు, ఎక్కడ కూడా నీళ్లు రావని ఉండవు. ఆ రకంగా ఏ మోరి మీద కూడా బిల్ల లేకుండా ఉండకుండా మంచిగా చేస్తామని చెప్పి కూడా ప్రతి మోరి కప్పెత్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవాళనే మా గంగమల్లు వాడు 7 గంగమల్లు ఇక్కడే ఉన్నాడు, కుటుంబ సోదరుడు 32వ వార్డు అక్కడ గంగపుత్రులు ఉంటారు. అక్కడ 13 లక్షలతోటి మోర్లని కూడా రోడ్లు ఎత్తున్నాం. ఈ రకంగా అన్ని వార్డులలో కూడా ఈ కార్యక్రమం చేస్తాం. దానికోసం ₹50 కోట్ల తీసుకొచ్చినాం, స్పెషల్గా తీసుకొచ్చినాం. ఆ తర్వాత ఇక యావర్ రోడ్ అనేది జిల్లా అందరూ కావాలంటున్నారు.
అది తప్పకుండా ముఖ్యమంత్రి గారితో తప్పకుండా తీసుకొస్తాం. ఇప్పుడు మాత్రం ఈ వసతుల కోసం ఈ కార్యక్రమాలు చేస్తాం. మీ వాడకట్టాలకు వెళ్ళి డబుల్ బెడ్రూమ్ పోయిన వాళ్ళు అలా భరోసా ఇవ్వండి. రాష్ట్రం 2 కలిపి నిధులు ఉంటాయి అంటే నిరంతరం మనం పనిచేసుకుంటూ పోతుంటాం. ఆ చేతున్న సందర్భంలో ఇప్పుడు తమ్ముడు ఇప్పుడు మళ్ళీ సంజయ్ గెలిపేయాలి వచ్చేసారు. దానికి టైం బాగున్నది. అప్పటికి మీరు అందరూ అంటుంటే చాలు. వచ్చేసారి మున్సిపల్ ఎలక్షన్లో నేను జడ్పీలలో గెలిపేది, పల్లెటూరులో నేను జడ్పీలలో గెలిపేది. ఖచ్చితంగా మీకు మంచిగా అండగా ఉంటాం. ఇక నేను ఎండమంటే గెలిపించి పెట్టిన అనుకోని కట్టమవుతుంది. మళ్ళీ నాకు పనిచేసాడు అట్లా ఆ రకంగా అందుకోసం కోరుతున్నా. కొద్దిగా ఒకసారి మీ అందరిని మళ్ళీ కోరేది, ఈనాడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో చేసిన అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. నేను అల్లకెళ్ళి ఇళ్ళకద్దే వచ్చినట్లు అడుగుతారు. అప్పుడు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తున్నాం. అప్పుడు షాదీ ముబారక్ ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తున్నాం. అప్పుడు ఇండ్లు కట్టినాం, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నాం. అప్పుడు దొడ్డు బియ్యం ఇస్తే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాం. అప్పుడు కొద్దిగా కరెంటు బిల్లు తీసుకుంటే ఇక్కడ జగిత్యాలలో పట్టణంలో మరి ఎందరు చేతులు లావట్రో తెలియదు కానీ 18,000 మందికి ఇండ్ల కరెంటు ఫ్రీ అవుతున్న మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 18,000 కుటుంబాలు జగిత్యాల ఉన్నే 25,000 కుటుంబాలు అంటే 12 మందికి కరెంటు ఫ్రీ అవుతుంది. ఇంట్లో కూడా బరాబర్ నేను అనుకుంటా 12 మందికి